హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్టర్. ఈక్వస్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మన ఛానల్లో నిఫ్టీ 60 డేస్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఒక స్ట్రాటజీని యూస్ చేసి 60 డేస్ అనేది మనము ట్రేడింగ్ చేస్తాము. ఇందులో మీకు ఒక ఇండికేటర్ అనేది యూస్ చేస్తాము. నా స్ట్రాటజీని బేస్ చేసుకొని ఇండికేటర్ అనేది రెడీ చేశాను. ఇందులో బై సిగ్నల్, స్టాప్ లాస్, టార్గెట్ లైన్స్ అనేవి మనకి ఎంట్రీ లైన్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ అని 33 డేస్ అనేది కంప్లీట్ అయింది. షార్ట్లో ఉంటాయి. షార్ట్స్ వీడియోస్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ 2000 సంవత్సరంలో స్థాపించగలిగింది. ఈ కంపెనీ వచ్చేసి ఏరియోస్కోప్ మ్యానుఫ్యాక్చరింగ్లో వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ని, అలాగే స్పెషల్ ఎకనామిక్ జోన్ ఆపరేషన్స్ని అందించే ఒక ఇండియన్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2023 నాటికి 840 కోట్లు, మార్చి 2024 నాటికి 988 కోట్లు, మార్చి 2025 నాటికి 959 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2023 నాటికి -109 కోట్లు, మార్చి 2024 నాటికి -14 కోట్లు, మార్చి 2025 నాటికి -102 కోట్లు ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ చూస్తే ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 118 రూపాయల నుంచి 124 రూపాయలు పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 120 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 921 కోట్లు. మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 14,880 రూపాయలు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 3, 2025. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 5, 2025. అలాట్మెంట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 8, 2025. రీఫండ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 9, 2025. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి డిసెంబర్ 9న క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 10, 2025. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.